హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ 4 నోటిఫికేషన్ను విడుదల చేసింది. అలాగే ఫస్ట్కు గ్రూప్ 4 ఎగ్జామ్ అనేది ఉంది కాబట్టి ఇప్పటికే గ్రూప్ 4కి సంబంధించి సగం ప్రిపరేషన్ను ఫినిష్ చేసి ఉంటారు. సో మీరు మీ ప్రిపరేషన్లో ఎంతవరకు సక్సెస్ సాధించారనేది తెలుసుకోవాలంటే గతంలో వచ్చిన క్వశ్చన్ పేపర్ని ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోలో 2018లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 4కి సంబంధించి పేపర్ 2ను పూర్తి క్వశ్చన్ పేపర్ని మీకు చూపిస్తాను, తెలుగులో మరియు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ని. ఇది సెకండ్ పేపర్, సెక్రటరియల్ ఎబిలిటీస్, ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంది. సో ఇది మొత్తం సమయం ఎంత అంటే 150 నిమిషాలు. అలాగే ఎన్ని మార్కులు మ్యాక్సిమం అంటే 150 మార్కులు. ఇది ఏ పేపర్ అంటే క్వశ్చన్ పేపర్ సిరీస్ బి పేపర్ ఇది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉన్నాయి. ఇక్కడ ఇంగ్లీష్లో ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ తెలుగులో ఇన్స్ట్రక్షన్స్ అనేటివి ఉన్నాయి. స్పేస్ ఫర్ రఫర్, ఇక్కడ చిత్తు పనికి కేటాయించిన స్థలం, ఇక్కడ వైట్ పేపర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఇక్కడ నుండి క్వశ్చన్ పేపర్ స్టార్ట్ అయింది. చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్క క్వశ్చన్ని నేను జూమ్ చేసి మీకు 5 సెకండ్ల సమయం స్క్రీన్పై పెడతాను, తెలుగులో మరియు ఇంగ్లీష్లో. మీరు దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ చూడండి, పేపర్ 2 సెక్రటరియల్ ఎబిలిటీస్. ఫస్ట్ ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్కు సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. చూడండి, క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 3. మీకు క్లియర్గా కనపడేటట్లుగా జూమ్ చేసి ఫుల్ స్క్రీన్లో ఒక్కొక్క క్వశ్చన్ని పెడుతున్నాను. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, చదువుకోండి, ప్రాక్టీస్ చేయండి. లేదంటే స్క్రీన్ షాట్ తీసుకొని ప్రాక్టీస్ చేయండి, లేదంటే ఈ విధంగానే చూసి అర్థం చేసుకొని లేదంటే ఈ వీడియోని ప్యూజ్ చేసి చూసి ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 4. క్వశ్చన్ నెంబర్ 5. క్వశ్చన్ నెంబర్ 6. క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 8. క్వశ్చన్ నెంబర్ 9. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 15వ క్వశ్చన్ వరకు ఈ ప్యాసేజ్ మొత్తాన్ని చదివి మనము ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్యాసేజ్ని మీరు
స్క్రీన్ షాట్ తీసుకొని చదవండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 11, 12, 13, 14, 15వ క్వశ్చన్ వరకు మనము ఈ పారాగ్రాఫ్ని మొత్తం చదివి వీటికి ఆన్సర్ దీంట్లో వెతుక్కొని మనము ఇక్కడ ఆప్షన్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మంచిగా చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 16 నుండి 20 వరకు కూడా ఈ ప్యాసేజ్ మొత్తాన్ని చదివి 16 నుంచి 20 వరకు గల క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో దీన్ని మంచిగా చదివి అర్థం చేసుకొని వీటికి ఆన్సర్స్ని వెతకండి ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 16, క్వశ్చన్ నెంబర్ 17, క్వశ్చన్ నెంబర్ 18, క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20. సో వీటన్నిటికీ ఈ ప్యాసేజీల నుండి మీరు ఆన్సర్ వెతకండి. ఇక్కడ కూడా సేమ్ అదే స్టూడెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ ప్యాసేజ్ చదవమంటున్నారు, క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటున్నారు. కనీసం మనము ఇంగ్లీష్ని చదివి అర్థం చేసుకోవడానికైనా కానీ ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకూడదు. క్వశ్చన్ నెంబర్ 21 to 25 ఇది కూడా సేమ్ ఈ ప్యాసేజ్ మొత్తాన్ని చదివి ఇక్కడ 22, 23, 24, 25 క్వశ్చన్స్కి మనం ఆన్సర్స్ని వెతకాలి. ఇక్కడ చూడండి, ఈ క్వశ్చన్స్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ప్యూజ్ చేసుకొని అర్థం చేసుకొని వీటికి ఆన్సర్ చేయండి. సో ఇంగ్లీష్కు సంబంధించి అయితే మ్యాక్సిమం ప్యాసేజీల రూపంలోనే ఇచ్చిండు. ప్యాసేజీలని మనం ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. మోడల్ ప్యాసేజెస్ని ఎక్కువగా చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేస్తే మనము గ్రూప్ 4 పేపర్ 2లో మంచిగా స్కోర్ చేయవచ్చు. సో మొత్తం ఎన్ని ఉన్నాయంటే ఇంగ్లీష్కు సంబంధించి 25 క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ఈ 25 కూడా ఎలా ఉన్నాయంటే 21 నుండి 25 వరకు ప్యాసేజ్ రూపంలోనే ఉంది. 16 నుంచి 20 వరకు కూడా ప్యాసేజ్ రూపంలోనే ఉంది. ఇక 11 నుంచి 15 వరకు కూడా ప్యాసేజ్ రూపంలోనే ఉన్నాయి. ఇక మనకు ఇంగ్లీష్లో క్వశ్చన్స్ మనకు డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని ఉన్నాయంటే కేవలం 10 మాత్రమే. మిగిలిన అన్నీ ఈ క్వశ్చన్ పేపర్లోనే చదివి ఈ క్వశ్చన్ పేపర్ల నుంచి మనం ఆన్సర్ని పికప్ చేసుకొని ఇందులో ఇవ్వాల్సి ఉంటుంది. సో మనమే ఎక్కువగా ఇంగ్లీష్లో మోడల్ ప్యాసేజెస్ని ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ఆ విధంగా చేస్తే మనకు ఇంగ్లీష్లో నుండి మనకు 15 మార్కులు ఈజీగా మన అకౌంట్లో పడ్డట్లేనే. ఓకే, క్వశ్చన్ నెంబర్ 26 ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది క్వశ్చన్ అనేది, అలాగే ఇక్కడ చూడండి ఇది తెలుగులో ఉంది. సో మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితేనేమో ఇంగ్లీష్లో చదువుకోండి, అలాగే తెలుగు మీడియం స్టూడెంట్స్ అయితేనేమో తెలుగులో చదువుకొని అర్థం చేసుకొని ఆన్సర్ ఇవ్వండి.
నేను దీని యొక్క కీ పేపర్ని కూడా ఈ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను త్వరలో. అన్నీ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని క్వశ్చన్ పేపర్ని ముందర పెట్టుకొని మీరు ప్రాక్టీస్ చేసి అవి కరెక్ట్ వచ్చినాయా తప్పు వచ్చినాయా అనేది ఆ కీ పేపర్ చూసుకొని సెర్చ్ చేసుకోండి. ఆ విధంగా చేసుకోవడం వల్ల మీ పైన మీకు కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మీ ప్రిపరేషన్లో ఏదైనా లోపం ఉన్నా కూడా లోపాలన్నీ తొలగిపోయి ప్రిపరేషన్ అనేది 100% సక్రమంగా కొనసాగుతుంది. క్వశ్చన్ నెంబర్ 28. Question number 29. Question number 30. Question number 31. Question number 32. Question number 33. Question number 34. Question number 35. Question number 36. Question number 37. Question number 38. Question number 39. Question number 40. Question number 41. Question number 42. Question number 43.
క్వశ్చన్ నెంబర్ 44. Question number 45. Question number 46. Question number 47. Question number 48. Question number 49. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 50 నుంచి 54 వరకు కూడా కింద ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా చదివి దాని కింద ఉన్న ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వండి. సో దీన్ని మనం చదివి దీంట్లో నుండే మనము సమాధానాలు వెతుక్కొని ఈ 50 నుండి 54 వరకు ఉన్న క్వశ్చన్స్కి మనము ఆన్సర్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. Question number 50, 51, 52, 53, 54. సో ఈ 50 నుండి 54 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ ఉన్న ప్యాసేజ్లో, ఇక్కడ ఉన్న ప్యారాలోనే ఉన్నాయి. కాబట్టి దీంట్లో నుండి దీన్ని మీరు చదివి అర్థం చేసుకొని అవగాహన చేసుకొని ఈ క్వశ్చన్స్ని చదివి ఈ క్వశ్చన్స్ని అర్థం చేసుకొని దీంట్లో నుండి ఆన్సర్స్ని వెతికి ఇందులో రాయండి ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ రాయండి ఫ్రెండ్స్. ఓకే. క్వశ్చన్ నెంబర్ 55. Question number 56. Question number 57. Question number 58. Question number 59. Question number 60. సో ఇక్కడ కూడా సేమ్ వీటిని గమనించి జాగ్రత్తగా వీటికి ఆన్సర్, ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ అనేది ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇవి రీజనింగ్కు సంబంధించిన క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 61.
మిర్రర్ ఇమేజెస్ కదా ఇవి. క్వశ్చన్ నెంబర్ 62. నేను తర్వాత మళ్ళీ ఈ క్వశ్చన్ పేపర్ని పూర్తిగా ప్రతి ఒక్క క్వశ్చన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ దీనికి సరైన ఆన్సర్, వీటికి సరైన ఆన్సర్స్ని ఏ విధంగా మన క్రియేటివిటీతో కనుగొనాలి అనేది ఆ ట్రిక్స్ కూడా చెబుతాను. ఓకే, ఇప్పుడైతే మీరు ఈ క్వశ్చన్ పేపర్ని జాగ్రత్తగా చూసి చదివి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 63. Question number 64. Question number 65. Question number 66. This is right answer, friends. Question number 67. కింది వాటిలో ఏ పటం సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలని సరిగ్గా ప్రతిబింబిస్తుంది? Question number 68. Question number 69. Question number 70. Question number 71. Question number 72. Question number 73. Question number 74. Question number 75.
Question number 76. Question number 77. Question number 78. Question number 79. Question number 80. Question number 81. Question number 82. Question number 83. Question number 84. Question number 85. Question number 86. Question number 87. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 88 నుండి 92 వరకు కూడా ఇక్కడ ఉన్న సమాచారాన్ని చదివి అర్థం చేసుకొని ఈ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్వశ్చన్ నెంబర్ 88 నుండి 92 వరకు ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ని ఇక్కడ ఉన్న దాన్ని చదివి వాటికి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది. అది గుర్తుంచుకొని మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితేనేమో ఇక్కడ ఇది చదవండి, తెలుగు మీడియం వాళ్ళు అయితేనేమో ఇది చదివి వాటికి ఆన్సర్ని కనుగొనండి. ఇక్కడ క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, 88 నుండి 92 వరకు ఉన్న క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 88, క్వశ్చన్ నెంబర్ 89, క్వశ్చన్ నెంబర్ 90, క్వశ్చన్ నెంబర్ 91,
Question number 92. Question number 93. Question number 94. Question number 95. Question number 96. Question number 97. Question number 98. Question number 99. Question number 100. Question number 101. Question number 102. Question number 103. Question number 104. Question number 105. Question number 106. Question number 107. Question number 108. Question number 109.
క్వశ్చన్ నెంబర్ 110. క్వశ్చన్ నెంబర్ 111. క్వశ్చన్ నెంబర్ 112. ఇవన్నీ చాలా ఈజీ క్వశ్చన్స్ ఫ్రెండ్స్. వీటిని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ప్రతి ఒక్క క్వశ్చన్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ ప్రతి ఒక్క పార్ట్లో 25 క్వశ్చన్స్ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ 25 క్వశ్చన్స్తో ఒక వీడియో చేసుకుంటూ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మీకు పెడతాను ఫ్రెండ్స్. క్వశ్చన్ నెంబర్ 113. క్వశ్చన్ నెంబర్ 114. క్వశ్చన్ నెంబర్ 115. క్వశ్చన్ నెంబర్ 116. క్వశ్చన్ నెంబర్ 117. క్వశ్చన్ నెంబర్ 118. క్వశ్చన్ నెంబర్ 119. క్వశ్చన్ నెంబర్ 120. క్వశ్చన్ నెంబర్ 121. క్వశ్చన్ నెంబర్ 122. క్వశ్చన్ నెంబర్ 123. క్వశ్చన్ నెంబర్ 124.
క్వశ్చన్ 120. క్వశ్చన్ నెంబర్ 125. Question number 126. Question number 127. Question number 128. Question number 129. Question number 120. Question number 130. Question number 131. Question number 132. Question number 133. Question number 134. Question number 135. Question number 136. Question number 137. Question number 138. Question number 139. Question number 140. Question number 141.
క్వశ్చన్ నెంబర్ 142. క్వశ్చన్ నెంబర్ 143. క్వశ్చన్ నెంబర్ 144. క్వశ్చన్ నెంబర్ 145. క్వశ్చన్ నెంబర్ 146. క్వశ్చన్ నెంబర్ 147. క్వశ్చన్ నెంబర్ 148. క్వశ్చన్ నెంబర్ 149. క్వశ్చన్ నెంబర్ 150. ఓకే ఫ్రెండ్స్, క్వశ్చన్ పేపర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా ఇవి క్వశ్చన్స్ ఏం కావు. సో క్వశ్చన్ నెంబర్ ఫస్ట్ నుండి క్వశ్చన్ నెంబర్ 150 వరకు క్వశ్చన్స్ అనేటివి ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్క క్వశ్చన్ని మీకు నేను స్క్రీన్లో నేను మీకు అనుకూలంగా చూపించాను. కాబట్టి మీరు వాటిని చూసి అర్థం చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ లాస్ట్కు 2 కూడా ఇన్స్ట్రక్షన్సే ఉన్నాయి, ఇవి కూడా 2 పేపర్లు. సో పేజ్ నెంబర్ 30 వరకు క్వశ్చన్ పేపర్ పేజ్ నెంబర్ 30 వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. సో 31, 32 ఇవి ఇన్స్ట్రక్షన్సే. సో మీ ప్రిపరేషన్ అనేది ఈ క్వశ్చన్ పేపర్కి అనుకూలంగా ఉందా లేదా, ఈ క్వశ్చన్ పేపర్కి తగినట్టుగా ఉందా లేదా అని చెక్ చేసుకొని ఒకసారి మీ ప్రిపరేషన్ని మీరు అనలైసిస్ చేసుకొని ఏవైనా మిస్టేక్స్ ఉంటే సరి చేసుకొని ప్రిపరేషన్ను విజయవంతంగా కొనసాగించండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.